నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ప్రస్తావించుకుంటాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25వ వచనము నేను చదువుతానండి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాన్ని నీతిమంతునిగా తీర్చువాడిన ఉండటకు ఆయన అలాగు చేసెను అని చెప్పి రాయబడింది. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదువుతాను, కొంచెము సమగ్రంగా అర్థం చేసుకునేదానికి. అంటే తెలుగులో అర్థం చేసుకోలేమని కాదు, కానీ ఒక మంచి భావము కూడా మనకు కలుగుతుంది. అంటే రెండు దగ్గరలో మనం రెండు పదాలు కంపేర్ చేసుకొని, రెండు టెక్స్ట్లు కంపేర్ చేసుకొని, రెండు వర్షన్స్ కంపేర్ చేసుకొని పదాలను మనం స్టడీ చేసినప్పుడు క్లారిటీ అనేటటువంటిది పెరుగుతుంది. అందుకోసం చదువుతున్నానండి. రోమన్స్ చాప్టర్ 3 verse 25. God presented Christ as a sacrifice of atonement through the shedding of his blood to be received by faith. He did this to demonstrate his righteousness because in his forbearance he had left the sins committed beforehand unpunished. ఈ వాక్య భాగంలో మనము ఫోకస్ చేయబడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఈ కరుణాధారము అనేది తెలుగులో రాయబడినటువంటి పదం. ఇంగ్లీష్లో దానికి అటోన్మెంట్ అని చెప్పి రాయబడింది. అటోన్మెంట్ అనేటటువంటి పదము మనము ఇంగ్లీష్లో నుంచి తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు ప్రాయశ్చిత్తము అనేటటువంటి తెలుగు పదం వస్తుంది. కానీ రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25లో ప్రాయశ్చిత్తము చేయుటకు అని చెప్పి రాయబడలే. ఏమని చెప్పి రాయబడిందంటే కరుణాధారముగా బయలుపరచబడినని చెప్పి రాయబడింది. కరుణా పీఠము అనేటటువంటిది బైబిల్లో లేవియాకాండంలో ఒక దాని గురించి వర్ణించబడింది. కరుణా పీఠము దాని గురించి నేను తర్వాత వివరిస్తాను. కరుణా పీఠము దాన్ని ఆధారంగా చేసుకొని ఈ వచనము కరుణాధారముగా, కరుణ చూపించేదానికి ఆధారముగా క్రీస్తును దేవుడు వెల్లడిపరిచాడు. అంటే దేవుడు తన కృపను నీ పట్ల చూపించేదానికి ఆయనకి ఒక ఆధారము కావలసి ఉంది. ఆ ఆధారము ఎవరంటే క్రీస్తు. ఆ కరుణ చూపించేదానికి ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మెర్సీ సీట్ అనేటటువంటిది కరుణాధారం కూడా అనేటటువంటిది దాన్ని ఆధారంగా చేసుకుని, బహుశా ఆ పదము వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారేమో నాకు తెలియదు. ఇంగ్లీష్లో అటోన్మెంట్ అనేటటువంటిది ఉంది. ఈ అటోన్మెంట్ ప్రాయశ్చిత్తం అనేటటువంటి దానికి మెర్సీ సీట్ అనేటటువంటి దానికి చాలా క్లోజ్ లింక్ అనేటటువంటిది ఉంది. ప్రాయశ్చిత్తం చేసేటటువంటి ఆ ప్రక్రియకి దేవుని యొక్క కరుణాపీఠంకి చాలా సన్నిహిత సంబంధం ఉంది. తర్వాత దాన్ని వివరించుకుంటాం. మొట్టమొదటిగా నేను ఎక్కడి నుంచి ప్రారంభిస్తాను అంటే, చాలామంది ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడతారు. క్రైస్తవులు మాట్లాడతారు, క్రైస్తవులు కానిటువంటి వాళ్ళు మాట్లాడతారు. ఈ దినమున నేను ఆ ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడేటప్పుడు ఒక ప్రాయశ్చిత్తంలో ఉండవలసినటువంటి 4 ముఖ్యమైనటువంటి అంశాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అందులో మొదటిది ఏమిటి అంటే అండి, నేరం అనేటటువంటిది జరిగింది, ఆ దోషం అనేటటువంటిది ఉంది, దాన్ని తీసివేయాల. నేరం అనేటటువంటిది, పాపక్రియ అనేటటువంటిది జరిగింది, దానివల్ల దోషం అనేటటువంటిది వచ్చింది. ఆ దోషము తీసివేయబడాల. An offense needs to be taken away. That is number 1. రెండోది ఏమిటి అంటే, an offended person needs to be placated, specified. ఎందుకు అంటే కారణం ఏమిటి అంటే, దోషము వలన, చేసినటువంటి నేరము వలన, పాపం వలన అఫెండ్ అయినటువంటి వ్యక్తికి కోపం వచ్చింది, లేదంటే ఉగ్రత వచ్చింది. కోపం అనే పదం మనం ఇక్కడ వాడము, ఉగ్రత అనేటటువంటి పదం వాడతాము. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటి దేవుడు కాబట్టి. సో మొట్టమొదటిగా an offense has taken place and it needs to be taken away. Number 2,
ఏమిటి అంటే ఏ పర్సన్ హూ వాజ్ అఫెండెడ్ హీ నీడ్స్ టు బి ప్లాకెటెడ్, హీ నీడ్స్ టు బి స్పెసిఫైడ్. అది రెండో ఎలిమెంట్. ఎవరి నీతి అయితే, ఎవరి న్యాయం అయితే, ఎవరి హక్కు అయితే, ఎవరికైతే భంగం కలిగిందో, వారి నీతికి, న్యాయానికి, పరిశుద్ధతకి, పవిత్రతకి ఎక్కడైతే భంగం కలిగిందో ఆ భంగం కలిగినటువంటి వ్యక్తిని సాటిస్ఫై చేయాలి, తృప్తిపరచాలి. ఎందుకంటే ఒక దోషం జరిగింది. మూడోది ఏమిటి అంటేనండి, నేరం చేసినటువంటి వాడు, పాపం చేసినటువంటి వాడు ఒకడున్నాడు. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కమిటింగ్ దిస్ పర్టికులర్ అఫెన్స్. అది మూడోది. నాలుగోది ఏమిటి అంటేనండి సాక్రిఫైస్. సాక్రిఫైస్ ఏం చేస్తుందంటే ఎవరికైతే అఫెన్స్ జరిగిందో, ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే నీతి అయితే భంగపరచబడిందో, ఎవరి పవిత్రత అయితే భంగపరచబడిందో, ఉల్లంఘించబడిందో ఆ వ్యక్తి తృప్తి పరచబడాల. దానికి సాక్రిఫైస్ అనేటటువంటిది కావాలా. సో అటోన్మెంట్ అనేటటువంటి ఈ పదంలో, ప్రాయశ్చిత్తము అని చెప్పబడేటటువంటి ఈ పదంలో, లేదంటే ప్రొపిషియేషన్ అనేటటువంటి ఈ పదంలో ఈ 4 ఉంటాయండి. ఈ 4 జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం అనేటటువంటిది జరుగుతుంది. an offense needs to be taken away అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటేనండి, పాపము అనేటటువంటిది ఉంది. మనం బైబిల్ కాంటెక్స్ట్లో దేవుని యొక్క వాక్యాన్ని మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. దోషం అనేటటువంటిది ఉంది, పాపం అనేటటువంటిది ఉంది, దాన్ని తొలగించబడాలి. ఎవరో ఒక వ్యక్తి దోషం చేశాడు, ఎవరో ఒక వ్యక్తి పాపం చేశాడు. రెండోది. మూడోది, ఎవరి పట్ల పాపం చేశాడంటే దేవుడి పట్ల పాపం చేశాడు. నాలుగోది ఏమిటి అంటే ఒక బలి అర్పణ అనేటటువంటిది, ఒక సాక్రిఫైస్ అనేటటువంటిది, అటోన్మెంట్ అనేటటువంటిది, దానికి ప్రాయశ్చిత్తం అనేటటువంటిది జరగాలి. ఇవన్నీ వస్తాయండి అటోన్మెంట్లో. ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడేటప్పుడు ఇటు క్రైస్తవుల్లోనూ క్రైస్తవులు కానటువంటి వాళ్ళలోనూ ఒక తప్పుడు అభిప్రాయము, ఒక అపోహ చాలా ప్రబలంగా విస్తారంగా వ్యాపించింది. అది ఏమిటి అంటే దేవుడు నేను చేసినటువంటి ఈ అఫెన్స్ వల్ల, దోషం వల్ల, ఈ దుష్కార్యం వల్ల, పాపం వల్ల దేవుడికి కోపం వచ్చింది, ఉగ్రత వచ్చింది. కోపం అనే పదము వాడము, ఉగ్రత అనేటటువంటి పదం వాడతాం. కోపం అనేటటువంటిది ఎందుకు వాడమంటే కారణం ఏమిటి అంటే ఎక్కువగా అది ఎమోషన్స్ తోటి, హ్యూమన్ ఎమోషన్స్ తోటి, మానవుని యొక్క భావావేశాలతోటి, భావోద్వేగాలతోటి ముడిపడి ఉండేటటువంటిది కోపం. దేవుని యొక్క ఉగ్రత అనేటటువంటిది మానవుని యొక్క కోపానికి భిన్నమైనటువంటిది. దేవుని యొక్క ఉగ్రత ఎటువంటిది అంటే పాపానికి వ్యతిరేకంగా స్థిరంగా ఉండేటటువంటి వ్యతిరేకత. పాపానికి దేవుడి దగ్గర నుంచి వ్యక్తమయ్యేటటువంటి స్థిరమైనటువంటి వ్యతిరేకత, సెటిల్డ్ అపోజిషన్ అగైనెస్ట్ సిన్. అది దేవుని యొక్క ఉగ్రత అంటే. ఒక్కసారి కోపం వచ్చేసి మళ్ళీ ఆయన తగ్గిపోయి అటువంటిది కాదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ దేర్. దేవుని యొక్క ఉగ్రత అనేటటువంటిది ఎప్పుడు కూడా అక్కడ ఉంది. అది ఆ ఉగ్రత. ప్రాయశ్చిత్తం ఎందుకు చేసుకుంటారు మనుషులు? ఎందుకు ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, దీన్ని నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి మనుషుల్లో ఎందుకు ఆలోచన వస్తుంది? కారణం ఏమిటి అంటే ఏదో దోషం జరిగింది, తప్పు జరిగింది, అది సరి చేసుకోవాలా. కాబట్టి ఒక కానుకనో లేదంటే ఒక అర్పణనో దేవుడికి ఇచ్చేసి, ఆయన నా మీద కోపంగా ఉన్నాడు కాబట్టి, ఆయన నా మీద ఆగ్రహం చూపిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన ఉగ్రత ఉంది కాబట్టి ఈ కానుకతోటి, ఈ అర్పణతోటి నేను దేవుణ్ణి తృప్తిపరుస్తాను. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క నా మీద ఉండేటటువంటి ఆగ్రహము, ఆ వ్యతిరేకత తొలగిపోతుంది. దేనివల్ల తొలగిపోతుంది? నేను ఇచ్చేటటువంటి సాక్రిఫైస్ వల్ల, నేను ఇచ్చేటటువంటి కానుక వల్ల, నేను ఇచ్చేటటువంటి అర్పణ వల్ల దేవుని యొక్క ఉగ్రత తొలగిపోతుంది. అంటే ఇక్కడ నేను దేని మీద నా మనసు లేదంటే దేని మీద దృష్టి పెడుతూ ఉన్నానంటే దేవుణ్ణి మ్యానిపులేట్ చేసేదానికి, ఆయన ఉగ్రతను తగ్గించుకునేదానికి మానవుడు చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఈ విధంగా మానవులు దేవుణ్ణి, దేవతల్ని ఏ విధంగా చూస్తారంటే దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్ల మనం చేసేటటువంటి పొరపాట్ల వల్ల, తప్పిదాల వల్ల
చూడండి, లాంగ్వేజ్ చూడండి. పొరపాట్ల వల్ల, తప్పిదాల వల్ల వాళ్ళకి మన మీద కోపం వచ్చింది. కోపం వచ్చింది కాబట్టి మనకి నష్టం వచ్చింది. ఏం నష్టం వచ్చింది? వీరి ఉద్దేశంలో చాలామంది ఆలోచించేటటువంటి నష్టం ఏమిటి అంటే, పంటలు బాగా పండలే, ఉద్యోగం రాలే, దేవతకో దేవుడికో ఏదో కోపము వచ్చింది, ఏదో పొరపాటు జరిగింది. ఇదిగో అర్తిమయి దేవి తల్లి, అర్తిమయి తల్లి ఉంది కదండి, ఎక్కడ? ఎఫీసీ నగరంలో పూర్వకాలంలో రోమ్ సామ్రాజ్యంలో అర్తిమయి దేవి, ఆమె ఒక దేవత. బహుశా సరిగ్గా పూజించకపోవడం వలనో, సరిగ్గా కానుక ఇవ్వకపోవడం వలనో ఈ అర్తిమయి దేవత తల్లికి మన మీద కోపం వచ్చింది. అందుకనే వ్యాపారం సరిగ్గా జరగలేదు, అందుకనే పంటలు సరిగ్గా పండలేదు, అందుకనే ఇంట్లో పిల్లలు పుట్టడం లేదు, గర్భఫలాల దగ్గర కలగడం లేదు, లాభాలు సరిగ్గా రావడం లేదు, ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగాలేవు, ఎక్కడో దోషం జరిగింది, ఎక్కడో అపచారం జరిగింది. అందుకని పోయి అర్తిమయి తల్లి దగ్గరికి వెళ్ళి ఒక అర్పణ చేస్తే ఆ తల్లి సంతోషించి కోపం తీసేసి, ఉగ్రత తీసేసి, అప్పుడు అదిగో గర్భఫలాన్ని ఇస్తుంది, పంటలు బాగా పండుతాయి, వ్యాపారం బాగా జరుగుతుంది. ఇది అవగాహన, ఇది వాళ్ళు చేసేటటువంటి బలి అర్పణ, ఇది వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రాయశ్చితము. దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ అటోన్మెంట్. అంటే ఇటువంటి అవగాహన ఉండేటటువంటిది. ఇటువంటి అవగాహన విస్తారంగా అన్ని సంస్కృతుల్లో, అన్ని దేశాల్లో విపరీతంగా వ్యాపించిందండి. ప్రాయశ్చిత్తము చేయడం అంటే దేవుని యొక్క కోపాన్ని మన మీద తొలగించుకోవడం అంటే, దేవుణ్ణి మనం ఇచ్చేటటువంటి అర్పణతోటి, మనం ఇచ్చేటటువంటి కానుకతోటి, ద గిఫ్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు గాడ్, ద ఆఫరింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు గాడ్, ఇట్ షుడ్ స్పెసిఫై హిమ్. అప్పుడు ఆయన కోపం తగ్గిపోతుంది. లేదంటే తల్లి కోపం, అమ్మ కోపం తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ వర్షాలు వస్తాయి, అప్పుడు పంటలు బాగా పండుతాయి, అప్పుడు పిల్లలు పుడతారు, వ్యాపారం బాగా జరుగుతుంది, అంత శాంతిగా, సమాధానంగా, సంతోషంగా ఉంటుంది. తెగుళ్ళు రావు, వర్షాలు బాగా పడతాయి, నగరంలో, దేశంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎందుకు? తల్లిని లేదంటే ఇదిగో ఈ దేవతని, ఈ దేవుణ్ణి మనము ఈ అర్పణతోటి, ఈ కానుకతోటి శాంతింపచేసాం. మనము కానుక ఇచ్చాం కదా, అదే బలి. ఆ కానుక ఒక ఎద్దు కావచ్చు, ఒక పొట్టేలు కావచ్చు, ఒక మేక కావచ్చు, ఒక కోడి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అవగాహన మనుషుల్లో ఈ విధంగా ఉండేటటువంటిది. సో దేవతని మనము మ్యానిపులేట్ చేసి మనకు కావలసినటువంటి వాటిని సంపాదించుకునేదానికి, ఆ దీవెనలు, ఆశీర్వాదాలు సంపాదించుకునేదానికి వాళ్ళ శక్తిని ఉపయోగించుకొని మనం ఇచ్చేటటువంటి కానుక, బలి అర్పణ, అదే వాళ్ళ ఉద్దేశంలో ప్రాయశ్చిత్తము, దేవుణ్ణి శాంతింప చేయడము. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకునే దానికి మనము చెప్తూ ఉన్నాం. బైబిల్లో అటోన్మెంట్ అనేటటువంటిది, ప్రాయశ్చిత్తం అనేటటువంటి దాని గురించి మాట్లాడినప్పుడు ఈ విధంగా దేవుణ్ణి మ్యానిపులేట్ చేసేటటువంటి విషయం కాదు అది. ఆయనకు ఒక గొర్రెనిచ్చి, ఆయనకు ఒక ఎద్దునిచ్చి, ఆయనకు ఒక కోడెనిచ్చి, ఆయనకు కొంత బంగారు ఇచ్చి, ఆయనకు కొన్ని నగలు ఇచ్చి, కొంతమందికి దానాలు చేసి, కొంతమందికి ధర్మాలు చేసి, కొంతమందికి వస్త్రదానాలు చేసి, కొన్ని తీర్థయాత్రలు చేసి, కొన్ని పుణ్యస్థలాల్ని దర్శించి, ఇష్టమైనవి చేసి దేవుణ్ణి మ్యానిపులేట్ చేసి చేసేదానికి మనం చేసేటటువంటి ప్రయత్నము అది కాదు ప్రాయశ్చిత్తం అంటే బైబిల్లో చెప్పబడినటువంటిది. దాని యొక్క మీనింగ్ ఎంతో లోతైనటువంటిది, ఎంతో గంభీరమైనటువంటిది. మనం ఈ వాక్యం చెప్పుకునేటప్పుడు దాని గురించి క్రమేపీ దాంట్లోకి వస్తామండి. సో క్రైస్తవుల్లో కూడా ఒక భావన ఉంది ప్రాయశ్చిత్తుని గురించి మాట్లాడేటప్పుడు చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే అండి, పాపం చేసింది మనము, దేవుడు మన మీద కోపంగా ఉన్న ఉగ్రత, దేవుడి యొక్క ఉగ్రత ఉంది అంటే వీళ్ళ ఉద్దేశంలో కూడా దాదాపుగా ఈ పాతకాలంలో ఉండేటటువంటి మత వ్యవస్థల్లో ఉండేటటువంటి భావమే చాలామంది క్రైస్తవుల్లో కూడా ఉంటుంది. ఏంటి అంటే, దేవుడు కోపంగా ఉన్నాడు కాబట్టి పనులు సరిగ్గా జరగడం లేదండి, పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదండి, చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం చూస్తున్నాను, ప్రమోషన్ రావడం లేదండి, వ్యాపారం జరగడం లేదండి, రియల్ ఎస్టేట్ జరగడం లేదండి, పంటలు బాగా పండడం లేదండి, గర్భఫలం లేదండి, ఇల్లు కట్టుకొని లేకపోతున్నానండి, ఇదండి అదండి. సో ఏం చేయాలా? దేవుణ్ణి
ఏదో విధంగా కానుకలు ఇచ్చి తృప్తిపరిచి ఆయన కోపాన్ని మనము లేదంటే ఆయన ఉగ్రతను తొలగించుకొని ఈ దీవెనలను మనము పొందుకోవాలి. దేవుడికి ఇచ్చేటటువంటి లంచం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ భావన కూడా ఉంటుంది. ఇటువంటి భావం కూడా ఉంది క్రైస్తవుల్లో. సో వీ స్పెసిఫై గాడ్స్ యాంగర్ లేదంటే గాడ్స్ రాత్ అనేటటువంటిది మనం ఇచ్చేటటువంటి కానుకలతోటి ఆయన్ని కొంచెము దువ్వి మచ్చిక చేసి ఆ కోపం లేకుండా తీసేసుకొని ఆయన దగ్గర నుంచి ఎట్లయినా దీవెనలని ఆశీర్వాదాలని పొందుకోవాలా. ఈ విధంగా ఉంటుందండి ప్రాయశ్చిత్తాన్ని గురించినటువంటి భావనలు. అటు కొంతమంది క్రైస్తవులు కానటువంటి వాళ్ళల్లో, క్రైస్తవులు అయినటువంటి వాళ్ళల్లో ఇటువంటి భావం బాగా ఉంది. బైబిల్లో చెప్పబడినటువంటి మాట అది కాదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసేదానికి మనలని ఆయన మీరు ఏదైనా చెయ్యండి, ఒక కానుక తీసుకురండి అని చెప్పి దేవుడు అడగడం లేదు. మీరు అర్థం చేసుకోండి. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు నీ పాపాలని నువ్వు దేవుడి దగ్గర క్షమాపణ పొందుకునేదానికి, ఆయనతో సమాధానం కలిగి జీవించేదానికి, ఆయన దగ్గర నుంచి దీవెనలను పొందుకునేదానికి, ఆయన కృపను నువ్వు పొందుకునేదానికి దేవుడు నీ దగ్గర నుంచి ఎటువంటి కానుకను ఎటువంటి అర్పణను దేవుడు అడగడం లేదు. గుర్తుపెట్టుకో, నీ దగ్గర నుంచి ఏమి కూడా దేవుడు అడగడంలే. ఆయన యొక్క మనస్సుని, ఆయన యొక్క మైండ్ని నువ్వు ఇచ్చేటటువంటి అర్పణతోటి బెండ్ చేసి ఆయన యొక్క ఉద్దేశాన్ని, తలంపుల్ని, చిత్తాన్ని నువ్వు మార్చివేసి ఏదో ఒక బ్లెస్సింగ్ ఆయన దగ్గర నుంచి నువ్వు గుంజుకునేదానికి చేసేటటువంటి ప్రయత్నం కాదు ప్రాయశ్చిత్తం అంటే. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడిందండి బైబిల్ గ్రంథంలో. ఆ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, పాపములు క్షమించబడేదానికి మానవుణ్ణి దేవుడు ఏదైనా చెయ్యని అని చెప్పి అడగడం లేదు, కానీ దేవుడే నువ్వు అడగక ముందే, నువ్వు దాని గురించి తలపోయక ముందే, దాని గురించి నా పాపములు ఏ విధంగా క్షమింపడతాయి అనేటటువంటి ప్రణాళిక వెయ్యక ముందే, లోకము పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక మునుపే, కాలము ఉనికిలోనికి రాక మునుపే, దేవుడు సృష్టిని చెయ్యక మునుపే దేవుడు మానవుల యొక్క పాపములను క్షమించేదానికి, వారికి పాప క్షమాపణ కలిగేదానికి, వారి పాపములకు ప్రాయశ్చిత్తం చేసేదానికి దేవుడే ఒక కార్యాన్ని అనాది కాలంలో నిర్ణయించాడు, ఏర్పాటు చేశాడు. కాలము సంపూర్ణమైనటువంటి ఆ ప్రణాళిక దేవుడు అమలుపరిచాడు. పాపము క్షమించేదానికి మానవులు ఏదైనా చెయ్యండి అని చెప్పి బైబిల్లో ఉండేటటువంటి దేవుడు అడగడం లేదు. మనుష్యుల్లో ఉండేటటువంటి పాపం పట్ల దేవునికి స్థిరమైనటువంటి వ్యతిరేకత ఉంది. దాన్నే మనము ఇంగ్లీష్లో రాత్ అంటాం. సెటిల్డ్ అపోజిషన్ అగైనెస్ట్ సిన్. దట్ ఈస్ వాట్ వీ కాల్ రాత్ ఆఫ్ గాడ్. ఏమండి, గ్రాఫ్ మాదిరి ఒకరోజు పైకి వెళ్ళిపోయి ఒకరోజు కిందకు వచ్చి, ఒకరోజు మానవుల కోపం ఎట్లా ఉంటుంది, సప్పని పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కిందకు వస్తుంది. దట్ ఈస్ యాంగర్. బట్ వెన్ వీ టాక్ అబౌట్ గాడ్స్ యాంగర్ వీ యూజ్ ద వర్డ్ రాత్. దట్ ఈస్ సెటిల్డ్ అపోజిషన్ అగైనెస్ట్ సిన్. ఒక పాపపు క్రియ చేసావు కాబట్టి దేవుడికి నీ మీద కోపం రాలే. పాపము అనేటటువంటిది నీ కాలుకు అతుక్కున్నటువంటి ఒక బురద లాంటిది కాదు. పాపం అనేటటువంటిది మానవుడు ఉండేటటువంటి స్థితి. ఇట్ ఈజ్ ఏ కండిషన్ ఆఫ్ మ్యాన్. దట్ ఈజ్ హిస్ స్పిరిచువల్ కండిషన్. నువ్వేమనుకుంటావు, కార్యం అనుకుంటావు, ఏదో ఇది చేశాను అది చేశాను దానివల్ల దేవుడు కోపం వచ్చాడు, అది కాదు. ఇక్కడ మానవుల్లో ఉండేటటువంటి, హృదయంలో ఉండేటటువంటి ఆ పాపం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి దేవుని యొక్క ఉగ్రత, కోపము, దాన్నే అంటామండి. దట్ ఈస్ వాట్ వీ కాల్ రాత్. దానికి ఆ వ్యతిరేకతనే మనము ఉగ్రత అంటాం. దేవుని యొక్క వ్యతిరేకతనే ఉగ్రత అంటాం. హృదయంలో దేర్ ఈజ్ ఎ కండిషన్ ఇన్ హ్యూమన్ హార్ట్ విచ్ ఈజ్ ఆల్వేస్ సిన్ఫుల్. దేవుని దృష్టిలో అది ఎప్పుడు కూడా ఆ పాపపు స్థితిలోనే ఉంది. దానికి వ్యతిరేకంగా ఉండేటటువంటిదే దేవుని యొక్క ఉగ్రత.
దానికి వ్యతిరేకంగా ఉండేటటువంటిదే దేవుని యొక్క ఉగ్రత. దేవుడు తన ఉగ్రతని నీ మీద నుంచి తొలగించి నీ పాపం నుంచి నిన్ను విడిపించి తన యొక్క ఆశీర్వాదాలని, దీవెనలని, తన యొక్క కృపను, తన మహాదయాళుత్వమును, తన కనికరమును నీ మీద కుమ్మరించేదానికి, తన ప్రేమను నీ మీద కుమ్మరించేదానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే తన కుమారుణ్ణి కరుణాధారముగా, లేదంటే ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా, లేదంటే పాప పరిహారార్థమైనటువంటి బలిగా ఎప్పుడో ఆయన నిర్ణయించాడు. అది అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ చెప్పేటటువంటిది. మనం ఇందాక చెప్పుకున్నట్టు రోమ్ సామ్రాజ్యంలో అర్తమయ్యే దేవికి వర్షాలు బాగా పడలేదు కాబట్టి అర్పించేటటువంటి ప్రాయశ్చిత్తమైనటువంటి బలి కాదు. రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవతలు ఎవరు? జ్యూస్. ఇంకా రకరకాలైనటువంటి దేవులు. అపోల్లో ఉన్నాడు, తర్వాత వచ్చి మినార్వా ఉన్నాడు, తర్వాత వచ్చి పొసైడన్ ఉన్నాడు. ఒక ఆయనేమో సముద్ర దేవత, ఒక ఆమె గాలి దేవత, ఒక ఆమె వర్షానికి, ఒక ఆయనేమో మేఘాల మీద. రకరకాల దేవుళ్ళు, రకరకాల దేవతలు. వర్షం రాకపోతే వర్ష దేవత కోపంగా ఉంది, బలి అర్పించండి. పంటలు నాశనం అయిపోతే ఇదిగో పంటలకి సంబంధించినటువంటి దేవత కోపంగా ఉంది, బలి అర్పించండి. అటువంటిది కాదు ఇక్కడ రాయబడింది. పాపానికి దేవుడు ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత కలిగి ఉంటాడో దాని యొక్క లోతును, దాని యొక్క గంభీరతను ఈ యొక్క వాక్యము మనకు తెలియజేస్తుందండి. ఎంత తీవ్రమైనటువంటిది పాపం అనేటటువంటిది. ఆ బలి అర్పణకి దేవుడు సిద్ధపరిచినటువంటిది ఎవరిని అంటే తన కుమారుడైనటువంటి క్రీస్తుని. ఆయన మన పాపములు తీసివేసేదానికి ప్రాయశ్చిత్తార్థ బలిగా, లేదంటే కరుణాధారంగా, లేదంటే టు ప్రొపీషియేట్ గాడ్స్ యాంగర్, దానికోసము దేవుడు అనాది కాలంలో క్రీస్తు ప్రభువుని సిద్ధపరిచాడండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా మనము ఒక్కసారి గ్యాదర్ చేసుకుని అంతా చెప్పుకుంటే, దేవుడు మనం ఇచ్చేటటువంటి పాప పరిహార బలితోటి మనం ఆయన్ని మ్యానిపులేట్ చేయడము, ఆయన్ని దువ్వడము, ఆయన దగ్గర నుంచి అది కాదు అక్కడ రాయబడింది. సో ఆ భావన వదిలేసుకోవాలి. రెండోది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, నీ పాపములు తొలగించుకునేదానికి నువ్వు చేసేది, నువ్వు చేసింది, నువ్వు చేయబోయేది ఏమీ కూడా లేదు. దేవుడే ఆ పాపాలని తొలగించేదానికి తన కుమారుణ్ణి ఆయన అనుగ్రహించాడు. క్రైస్తవ లోకంలో, తర్వాత వచ్చి క్రైస్తవులు కానటువంటి వాళ్ళల్లో ఇంకొక అపోహ కూడా ఉంది. ఇంకొక మిస్కాన్సెప్షన్, ఒక ఫాల్స్ నోషన్ అనేటటువంటిది ఒకటి ఉంది. అది ఏమిటి అంటేనండి, దేవుడు మానవులు తప్పు చేస్తున్నారు, పొరపాట్లు చేస్తున్నారు, పాపంలో జీవిస్తున్నారు కాబట్టి ఆయనకి చాలా కోపం వచ్చేసింది, ఉగ్రుడై ఉన్నాడు. ఇటువంటి ఉగ్ర రూపం దాల్చినటువంటి ఈ దేవుణ్ణి ఆయన్ని శాంతింపజేయాల. ఎవరు శాంతింపజేస్తారు? ఎవరు ఆయన కోపాన్ని తగ్గిస్తారు? ఎవరు ఆయన కాసేపు దువ్వి సమాధానపరిచి పోనీలే తండ్రి అని చెప్పి నేను ఏదో చూసుకుంటానులే, ఆయన కొంచెం చెప్పి మంచి మాటలతోటి ఏదో మాయ చేసో, లేదంటే ఆయన ఎవరు చేస్తారు? చాలామంది అనుకుంటారు క్రీస్తు ప్రభువు దేవుడైనటువంటి తండ్రి కంటే చాలా ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వాడు, ఎక్కువ దయ కలిగినటువంటి వాడు. ఆయన వచ్చి మన పాపముల కోసం ఆయన చనిపోయి ఆ కోపంగా ఉగ్రతతో ఉండేటటువంటి ఆ తండ్రి యొక్క కోపాన్ని తగ్గించేశాడు. ఎందువల్ల? ఈయన సిలువలో చనిపోయాడు కాబట్టి. సంహౌ మనకు తెలియదు, ఏదో విధంగా ఈ దేవుని యొక్క ఉగ్రతను ఈ యేసు ప్రభువు తగ్గించేశాడు. ఈ భావనలో ఈ నెట్ రిజల్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్, ఈ ఆర్గ్యుమెంట్లో, ఈ థింకింగ్లో ఉండేటటువంటి నెట్ రిజల్ట్ ఏంటంటే, దేవుడేమో చాలా కోపంగా ఉన్నాడు, యేసు ప్రభు ఏమో చాలా దయగలిగినటువంటి దేవుడు. వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్టు, ఒక స్ట్రైఫ్ అనేటటువంటిది పోర్ట్రే చేస్తారండి. మనం ఇప్పుడు చదువుకునేటువంటి వాక్య భాగంలో ఎందుకు నేను మీతోటి ఇంత దీని గురించి మాట్లాడుతూ ఉన్నానంటే, నీకు
నీ పాపములకి ప్రాయశ్చిత్తం చేసేదానికి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా, పాప పరిహారార్థ బలిగా ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు? దేవుడే ఆ పాప పరిహారార్థ బలిని నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసేదానికి, దేవుని దగ్గర నువ్వు కరుణ పొందేదానికి, కృప పొందేదానికి దేవుడే నీకు ఇస్తూ ఉన్నాడు. నువ్వేమీ ఇవ్వడంలే. గుర్తుపెట్టుకో, దేని గురించి చాలామంది అనుకుంటారు, యేసు ప్రభు శిలువ మరణం వల్ల దేవుని యొక్క కోపం తగ్గిపోయింది, కప్పు తగ్గిపోయింది. ఎంత పొరపాటు భావము, ఎంత ఫాల్స్ నోషను, ఎంత వక్రీకరించినటువంటి భావం. ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు శిలువలో చనిపోయాడు కాబట్టి దేవుని యొక్క కోపం తగ్గిపోయింది. ఆ గ్రాఫ్లో దేవుని యొక్క కోపం అంతకుముందు చాలా హైలో ఉండేది. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో చనిపోయాడు కాబట్టి కోపం బాగా కిందకు వచ్చేసి దేవుడు శాంతించేసి మనుషులతోటి అంతా మంచిగా ఉంటున్నాడు. ఇంతకంటే సత్య దూరమైనటువంటిది ఏది లేదండి. సత్య దూరం ఇది, అవాస్తవం ఇది. ఎందుకంటే నీకు నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేయమని తన కుమారుణ్ణి ఎవరు ఈ లోకంలోనికి పంపించంటే, నువ్వు పిలిస్తే రాలా యేసు ప్రభు. నువ్వు మంచి బ్యాప్టిస్ట్ మెంబరు కాబట్టో, లేదంటే మంచి కాథలిక్, లేదంటే ఇంకో ప్రెస్బిటేరియనో, లేదంటే ఎపిస్కోపాలియనో, లేదంటే నువ్వు పెంతెకోస్తాడు కాబట్టో నువ్వు పిలిస్తే ఆ యేసు ప్రభు రాలా. దేవుడు అనాది కాలంలో, కాలము పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే తన కుమారుణ్ణి ఈ లోకంలో పాపములకు ప్రాయశ్చిత్తం చేసేదానికి దేవుడే నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు పిలిస్తే యేసు ప్రభు రాలే. సో నీ భావము సరి చేసుకోవాలి. ఇక్కడ నీ ఆలోచన సరి చేసుకోవాలా. ఏ విధంగా సరి చేసుకోవాలా? దేవుడికి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుకి మధ్య ఘర్షణ అనేటటువంటిది. ఒక ఆయనేమో చాలా క్రూడైనటువంటి దేవుడు, కుమారుడేమో చాలా దయగలిగినటువంటి కుమారుడు అనేటటువంటి భావం నీ హృదయంలో నుంచి తొలగించుకో. దేవుడే నీ పాపాలని తీసివేసేదానికి దేవుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. అంటే ఇంకొక రకంగా చెప్తూ ఉన్నా,